మీ ప్రతాపం ఏమీ లేదని తేలిపోయింది. ఈరోజు ఇంతమంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఇంతమంది బిడ్డలకు ఉద్యోగాలు రాకుంటున్నాయి. ఒక్కసారైనా ఆలోచన చేశారా? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశారా? మెగా డిఎస్సి అన్నారు. 25,000 మందికి మెగా డిఎస్సి అన్నారు. ఏమైంది మెగా డిఎస్సి? మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయింది. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సి వేస్తే ఇదే జగనన్న గారు సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలున్నాయి, ఎందుకు భర్తీ చేయడం లేదు అని నిలదీశారు. నేను ముఖ్యమంత్రి అయినాక 25,000తో మెగా డిఎస్సి వేస్తానని చెప్పాడు జగనన్న గారు. మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఏమైంది మెగా డిఎస్సి? ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు. మెగా డిఎస్సి వేయకపోగా ఈ రోజు 6,000తో ఒక దగా డిఎస్సి వేశారు. అది కూడా ఎలక్షన్లకు ముందర వేశారు. 5 సంవత్సరాలు ఒక్క జనవరి 1 రోజున జాబ్ క్యాలెండర్ వేయలేదు. ఒక్క రోజు కూడా ఒక్క మాట నిలబెట్టుకోలేదు. ఈ రోజు దగా డిఎస్సి వేశారు. మళ్ళీ యువకులను దగా చేయడానికి లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం తయారయ్యారు. లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకున్నారు.